సార్ అందరికీ నమస్తే. డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మార్గద్రవ్యాలు మత్తు పానీయాలకు వ్యతిరేకంగా సైకిల్ యాత్ర జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ప్రభాకర్ గారు అండ్ బషీర్ గారితో ఉన్నాం. సార్ చెప్పండి, ఏంటి మీ యాత్ర యొక్క ఉద్దేశం? యువతను ఎటువైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్లో డివైఎఫ్ఐ నాతో పాటుగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, గోపి, నాగరాజు, మంగపతి, వీరబాబు తదితరులు ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. ఈ సైకిల్ యాత్ర సారథిగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నేను షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతున్నాను. మిత్రులారా, ఈరోజు యువత మొత్తం కూడా పెడదారి పడుతూ ఉన్నారు. వాళ్ళ సక్రమైన మార్గంలో పెట్టేదానికోసం భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐగా మేము కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముందు గ్రామాల్లో యూత్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా ఒక 100 గ్రామాల్లో మేము సర్వే చేసాము. ఈ 100 గ్రామాల్లో సర్వే చేస్తే మాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటకు వచ్చింది. దాదాపుగా 30 నుంచి 30% పిల్లగాలి వాళ్ళ కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడకుండా రకరకాల వ్యసనాలకు బానిసైపోయి వాళ్ళ జీవితాలను అర్థాంతరంగా ముగించడమే కాకుండా కుటుంబాలకు తీరని శ్లోకం మిగిలిస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి వాళ్ళని బయటకు తీసుకురావాలని చెప్పేసి మేము భావించి చెడు వ్యసనాలు వద్దు, పోరాటాలే ముద్దు అని ట్యాగ్లైన్తో ఈ యువ చైతన్య సైకిల్ యాత్రను చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఇప్పుడు డ్రగ్స్, గంజాయి బాగా విపరీతంగా పెరిగిపోయింది. అరకు నుంచి హైదరాబాదు వయా ఖమ్మంగా మారింది. ఈ మొత్తం డ్రగ్స్ పల్లెపల్లి నుంచి ఖమ్మం నగరం, అట్లా పట్టణాలు, వైరా, సత్తుపల్లి, మదిర లాంటి చోటు కూడా బాగా విస్తరించి ఒక మహమ్మారిగా ఇవాళ మారిన పరిస్థితి ఉంది. అందుకనే ఈ డ్రగ్స్ని నియంత్రించాలి పూర్తిగా అని చెప్పేసి ఒక డిమాండ్స్తోని మేము ఈ యాత్రను ప్రారంభించాం. అట్లే మత్తు ఏర్లై పారుతూ ఉంది, ఇవాళ మద్యం ఏర్లై పారుతూ ఉంది. గ్రామంలో చిన్న గ్రామాలకు 4 బెల్ట్ షాపులు వచ్చాయి. విపరీతంగా తాగుడు బానిస పిల్లలు చనిపోతూ ఉన్నారు. చిన్న వయసులో వాళ్ళ భార్యలు వితంతువులుగా మారిపోతున్నారు. ఫంక్షన్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మన గ్రామాల్లో కనపడుతూ ఉంది. కాబట్టి ఇది కూడా పెద్దవాళ్ళు వాళ్ళ ఆస్తులు కోల్పోతున్నారు, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. మద్యం అమ్మేవాడు లాభాలు సంపాదిస్తున్న, మద్యం తాగినవాడు మంచం మీద పడతా ఉన్నాడు. ఇట్లా పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉంది. గ్రామాల్లో పనిచేయాల్సిన యూత్ మొత్తం కూడా నిర్వీర్యం అవుతున్నారని చెప్పేసి ఈ మద్యాన్ని కూడా పూర్తిగా నియంత్రించాలని చెప్పేసి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ యాత్రలో 2 డిమాండ్గా పెట్టాం. 3వ డిమాండ్ వాళ్ళ గుట్కా విపరీతంగా తింటూ ఉన్నారు. ఈ గుట్కా కోసం సినిమా యాక్టర్లు, క్రికెటర్లు, సెలబ్రిటీస్ అందరూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ గుట్కా తినడం మానేయండి, గుట్కా తినడం వల్ల మీరు నష్టపోతారని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుట్కా తినకండి, గుట్టుకుని సావకండి అని చెప్పేసి ఒక నినాదం తీసుకొని ప్రచారంలోకి వెళ్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ ఆన్లైన్ బెట్టింగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఆన్లైన్ బెట్టింగ్స్ పెరిగినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఏదైనా జూదం లాంటి ఆడాలని చెప్పేసి అంటే చాలా సిగ్గుపడే వాళ్ళు, దూరంగా ఉండి ఆడే పరిస్థితి ఉంది. కానీ ఇవాళ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత నిర్భయంగా, నిస్సిగ్గుగా డైరెక్ట్గా ఆడేటువంటి అవకాశం వచ్చింది. దీంతో పాటుగా అనేక ఆన్లైన్ గేమ్స్ కూడా సెల్ ఫోన్లో వచ్చి పబ్జీ లాంటి గేమ్స్. ఈ గేమ్స్ ఆడటం వల్ల పిల్లలు మెంటల్గా, ఫిజికల్గా 2 విధాలుగా చెడిపోతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్స్ మొదట మీకు డబ్బులు వచ్చినట్టుగా ఉంటుంది, తర్వాత మీ డబ్బులు పోతూ ఉంటాయి. వాళ్ళ కోట్లు లక్షలు బెట్టింగ్స్ పెట్టి వాళ్ళ నష్టపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు నష్టపోయారు, ఆర్థికంగా నష్టపోయే కాకుండా మానసికంగా ధైర్యాన్ని కోల్పోయి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. దానివల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు అనాథలు అవుతూ ఉన్నారు. ఇటు సంఘానికి, ఇటు సమాజానికి, కుటుంబానికి పనికి రాకుండా వాళ్ళు ఏదైతే యువత మొత్తం కూడా దేశానికి ఉపయోగపడకుండా నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఇవన్నీ ఒక పక్క నుండిగా సినిమాలు, టీవీలు, సీరియల్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మహిళల్ని, యూత్ని పెడదారి పట్టిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా సినిమాల్లో అశ్లీలం, హింస పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉంది. ప్రేమ పేరుతోని ప్రేమ తప్ప వేరే ఏది లేదు అనేటటువంటి కాన్సెప్ట్ సినిమాలు వస్తూ ఉన్నాయి. మర్డర్లు, మనభంగాలు, హింస పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉంది. అదే యూత్ నేర్చుకొని వాళ్ళు ఫాలో అవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక సీరియల్స్ అయితే ఇవాళ సీరియల్స్ పేరుతో మహిళలు మొత్తం కూడా చెడగొట్టే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాంట్లో యాడ్స్ చూస్తూ ఉన్నాం మనం. ఆ యాడ్స్ మొత్తం కూడా ఇవాళ మహిళల మెదడుని తీసుకొని వాళ్ళ వ్యాపార వస్తువులుగా ఇవాళ తయారు చేస్తున్న పరిస్థితి మనకి కనపడతా ఉంది. ఇక్కడ వీటన్నిటి వ్యతిరేకంగా డివైఎఫ్ఐగా వీటిని మార్చాలని చెప్పేసి మేము యాత్ర మొదలుపెట్టాం. చాలామంది అనుకోవచ్చు, ఈ యాత్ర వల్ల మీరు ఎంతమందిని మార్చగలుగుతారు, ఎంతమందిని మీరు చేయగలుగుతారని కూడా చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. మీరు ఒకటే సమాధానం తెలుసుకున్నాం. స్వతంత్ర పోరాటంలో భగత్ సింగ్, లేకపోతే గాంధీ, లేకపోతే నెహ్రూ లాంటి వాళ్ళు, లేదా అల్లూరి లాంటి వాళ్ళు ఈ 200 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్నటువంటి సామ్రాజ్యవాదుల్ని మేము తరిమి కొట్టగలం అనే లక్ష్యంతో వాళ్ళు ఒక్కడుగు ముందుకేస్తే ఆ తర్వాత సామ్రాజ్యవాదులు వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. అంటే అనేక ఉద్యమాల్లో ముందు మంచి ప్రయత్నానికి ఒక్కడిగే ముందుకు పడుతుంది. మేము కూడా ఒక్కడికి వేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం.
మా యాత్ర స్టార్ట్ అయిన తర్వాత ఒక్కటి చేసిన తర్వాత అనేక ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు, పోలీస్ వారు, ఎక్సైజ్ వారు, జడ్జిల కాంచి మొదలు పెడితే పోలీస్ డిపార్ట్మెంట్ వరకు లేదా ఎన్ఆర్ఐస్ వరకు అనేక మంది మాకు మీరు చేస్తుంది కరెక్ట్ అని చెప్పేసి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నారు. మాతో పాటు ర్యాలీ అవుతూ ఉన్నారు. అనేక మంది యూత్ ఇవాళ డివైఎఫ్ఐ చేస్తుంది కరెక్ట్, ఇట్లాంటివి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకు వస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. చాలామంది పోరాటాలే కాదు, సామాజిక ఉద్యమాలు కూడా డివైఎఫ్ఐ తీసుకోవాలని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. డివైఎఫ్ఐ 1980లో పుట్టిన తర్వాత అనేక ఉద్యమాలు మనం నిర్వహించాము. అందరికీ ఉద్యోగం, అందరికీ విద్య కోసం పోరాటం చేస్తాము. దేశం కోసం చాలామంది, ఈ దేశం కోసం, సమగ్రత కోసం అనేక మంది ప్రాణాలు ఇచ్చారు. అందరికీ ఉపాధి కావాలి, విద్య కావాలి, ఆరోగ్యం కావాలని చెప్పేసి అనేక సందర్భాల్లో మనం ఫైట్ చేసాం. నిరుద్యోగం మీద పెద్ద ఎత్తున ఫైట్ చేసాం. ఇట్లా ఉద్యమాలు అనేకంగా చేసినటువంటి డివైఎఫ్ఐ ఈ సామాజిక బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఈ సామాజిక బాధ్యత తీసుకోవడం జరిగింది. ఇది సామాజికంగా అందరినీ చైతన్యవంతం చేయాలి, సామాజిక రుగ్మతగా మారేటువంటి ఈ వ్యసనాల్ని మార్చాలని చెప్పేసి లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు అనేక హామీలు ఇస్తూ ఉన్నాయి. ఆ హామీలు నెరవేర్చుకునే వాళ్ళ మద్యం మత్తులో లేకపోతే డ్రగ్స్ మత్తులో పిల్లల నుంచి ప్రయత్నం, సినిమాలు, సీరియల్స్, సెల్ ఫోన్ మత్తులో వాళ్ళ నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళ మెదల్ని ఇవాళ వాళ్ళ చేతిలో తీసుకొని వాళ్ళ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఓటర్లుగా లేదా వ్యాపారవేత్తలకి వీళ్ళు వస్తువులు తీసుకునేటువంటి వాళ్ళ కస్టమర్లుగా మాత్రమే ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే భారతదేశంలో వెన్నుముక్కలటువంటి యూత్ నిర్వీర్యం అయిపోతారు. వెన్నుముక్కలటువంటి యూత్ను తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళ శక్తి మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతూ ఉంది. 60 కోట్ల మంది వాళ్ళ భారతదేశంలో యువతి యువకులు ఉంటే ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పేసి యాత్ర సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటే మోడీ వాళ్ళు 12 సంవత్సరాలు అవుతుంటే 24 కోట్ల ఉద్యోగాలు లేవు, ఎక్కడునే మా ఉద్యోగాలు అని చెప్పేసి డివైఎఫ్ఐ అనేక సందర్భాల్లో మేము చలో ఢిల్లీ కూడా పెట్టాం. వెర్ ఈజ్ మై జాబ్, మా జాబ్ మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ మోడీని అడుగుతూ ఉన్నాం. నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి వస్తారు, సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు, ఎక్కడయ్యా రేవంత్ రెడ్డి గారు మా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువత అత్యంత దుర్మార్గంగా ఎన్నికలు వచ్చినప్పుడు మోసం చేస్తూ ఉన్నారు. ఎన్నికల తర్వాత పట్టించుకోవట్లేదు. అందుకనే ఎన్నికల హామీలు నీటి మూటలుగా మిగలకూడదు, ఎన్నికల హామీలు అమలు చేయాలని చెప్పేసి వాటి బడ్జెట్ కేటాయించాలా, నిధులు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దాంతోపాటుగా ప్రధానంగా వాళ్ళ ఖమ్మం జిల్లాలో చాలా పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వాళ్ళ మిర్చి బాగా పండుతూ ఉంది, పత్తి బాగా పండుతూ ఉంది, అట్లాగే శనగ బాగా పండుతూ ఉంది, చాలా రకాల పంటలు, వరి బాగా పండుతూ ఉంది. కానీ వీటికి సంబంధించిన మిల్లులు ఇక్కడ కర్మాగారాలు ఏమీ లేవు. ఉన్న గ్రానైట్ పరిశ్రమ కూడా ఇవాళ కుదించిపోతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందులో కూడా బయట నుంచి వచ్చినట్టు వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. కాబట్టి ఈ ఖమ్మం జిల్లాలో మినీ పరిశ్రమ ఏర్పాటు చేయాలా, దానికి సంబంధించి ఏ రకమైన పరిశ్రమ ఏర్పాటు చేసినా పర్లేదు, కానీ ఖమ్మం జిల్లా కేంద్రంగా 4-5 చోట్ల మినీ పరిశ్రమ ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము తీసుకురావడం జరిగింది. అట్లా స్కూల్ ప్రారంభమవుతూ ఉన్నాయి. స్కూల్ ప్రారంభమవుతూ మొత్తం కూడా స్కూళ్ళన్నీ కూడా మూసేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్కి వాళ్ళ ప్రభుత్వం దారుణంగా డోర్లు తెరుస్తూ ఉంది. కానీ అది కాదు, ప్రైవేట్ రంగాన్ని రక్షించాలా, ప్రైవేట్ స్కూల్ రక్షించాలని చెప్పేసి ఎవరైతే డ్రాప్అవుట్స్ ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం బాధ్యత తీసుకొని డ్రాప్అవుట్స్ ఉందని కూడా తీసుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి అనేక డిమాండ్స్తోని యాత్ర నడుస్తూ ఉంది. ఈ యాత్ర ప్రారంభం మే 30న జవలాపురంలో, మదర్ నియోజకవర్గం జవలాపురంలో ప్రారంభించాం. ఇప్పటికీ 5 రోజులు 250 కిలోమీటర్ల పైచిలకు 84 గ్రామాలు 30 సభలు పెట్టి విజయవంతంగా యాత్ర సాగుతూ ఉంది. నాతో పాటుగా 15 మంది సైకిల్ దొక్కే యువతి యువకులు, అట్లాగే ఒక 5 కళాకారులు, మరొక 5 టీమ్గా మొత్తం 25 మంది టీంతో యాత్ర సాగుతూ ఉంది. యాత్ర ఇప్పటికీ 250 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నాం. భవిష్యత్తులో మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మరిన్ని ఉద్యమాలు నెలకొల్పుతూ ఈ 1000 కిలోమీటర్లు తొక్కుతామని చెప్పి సందర్భంగా చేస్తూ ఈ యాత్రతోనే అవును, ఈ యాత్రతోనే మేము ఈ ఏదైతే డిమాండ్ ఉందో, ఏదైతే మేము తీసుకున్న ఎజెండా ఉందో దాన్ని పూర్తి తెలుసుకోలేదు. భవిష్యత్తులో కూడా యాత్ర తర్వాత కూడా ఇప్పుడు యాత్రతో వచ్చిన సమస్యలు కానీ లేకపోతే మిగతా విషయాలు కానీ మొత్తం క్రోడీకరించి భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు, మరిన్ని పోరాటాలు తీసుకునే కోసం ఈ యాత్రను ఉపయోగించుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు యాత్ర ముగింపు సభ ఖమ్మం 3 టౌన్లో ఉండబోతా ఉంది. దానికి అఫీషియల్స్ అట్లాగే దానికి సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పిలిచి ఒక బహిరంగ సభని పెట్టి దీన్ని ముగించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. దీనికి ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మేబీ 10వ తారీఖు ఉండవచ్చు బహిరంగ సభ, దానికి ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. డీఅడిక్షన్ సెంటర్స్ ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు ఉన్నాయి. బంద్ చేయడానికి ఇతర పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ అది లేవు. అక్కడేమున్నాయంటే మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, డీఅడిక్షన్ సెంటర్స్. అది మందు కానీ, మద్యపానం కానీ, అమ్మర్ కానీ, గుట్టు కానీ, సెల్ఫోన్ ఎడిక్షన్ కానీ, దేనికైనా ఎడిక్ట్ అయినప్పుడు, బానిస అయినప్పుడు డీఅడిక్షన్ సెంటర్స్, కౌన్సిలింగ్ సెంటర్స్, ట్రీట్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. అవి డివైఎఫ్ఐ ఏమైనా డిమాండ్ చేస్తుందా తెలంగాణలో కానీ, భారతదేశంలో కానీ? మంచి ప్రశ్న అడిగారు. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు డీఅడిక్షన్ సెంటర్లు కావాలి. మా డిమాండ్ ఏంటంటే అసలు ఎవరికైతే ఆరోగ్యం బాగుంటే ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యాన్ని చెడగొట్టేది వల్ల గవర్నమెంట్, వ్యాపారవేత్తలు చెడగొట్టి ఆరోగ్యం చెడిపోయిన హాస్పిటల్లో
తీసుకుపోవడం అనేది కరెక్ట్ కాదని మా డిమాండ్. అందుకని అసలు డ్రగ్స్నే నిర్మూలించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు డ్రగ్సే లేకపోతే డీఅడిక్షన్ సెంటర్స్ అవసరం ఉండదు కదా అనేది మా డిమాండ్. అయితే ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఎడిక్ట్ అయిన వాళ్ళని ఎట్లా అదే మీరు అడిగిన పాయింట్ మంచి పాయింట్. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ప్లాస్టిక్ని నిషేధిస్తామని చెప్పేసి ప్లాస్టిక్ నిషేధిస్తూ చిన్న చిన్న కొట్ల మీద పడి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు. లేదా గుట్కా నిషేధించామని చెప్పేసి చిన్న చిన్న కొట్ల మీద పడి వాళ్ళని పెడతా ఉంటారు. మా డిమాండ్ ఏంటంటే అసలు ప్లాస్టిక్ తయారవుతున్న ఫ్యాక్టరీని మూసేయచ్చు కదా, గుట్కా తయారవుతున్న ఫ్యాక్టరీని మూసేయచ్చు కదా, మూసేయకుండా ఈ నాటకాలు ఎందుకని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇదిగోండి డీఅడిక్షన్ సెంటర్లు కూడా వాళ్ళు గుట్కా లేదా మనం గంజాయికి సంబంధించి ఎవరైతే ఈ గంజాయిని ఉత్పత్తి చేస్తారో, ఎవరైతే స్మగ్లర్స్గా ఉన్నారో, ఎవరైతే దీన్ని పిల్లల దాకా తీసుకెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో మా అభియోగం ఏంటంటే ఏదో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు లేదా సెలబ్రిటీస్ ఉన్నారని మా డిమాండ్, మా ఆలోచన. ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ దీని కింద పెట్టుకొని దీన్ని నిర్మూలించడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అండ్ ఇందులో పోలీసు వాళ్ళు, ఎక్సైజ్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు కూడా మాటలకు పరిమితం కాకుండా దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో మేము ఎంతమంది డిమాండ్ చేస్తాం, 3 డీఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. మదిరి కేంద్రంగా ఒకటి, ఖమ్మం కేంద్రంగా ఒకటి, సత్తుపల్లి కేంద్రంగా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి డీఅడిక్షన్ సెంటర్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా అసలు అంటే శారీరక సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు ఎండి, ఎంఎస్ డాక్టర్లు ఉన్నారు. మానసిక సమస్యలు ముఖ్యంగా ఇది మానసికమైన సమస్య. మత్తు పదార్థాలు కానీ, మత్తు పానీయాలు కానివ్వండి, గుట్కా, అంబరు, సిగరెట్లు కానివ్వండి, వెబ్సైట్స్లు కానివ్వండి, అన్నీ వచ్చినాయి. వీటిని ట్రీట్మెంట్ చేసేది మానసిక వైద్యులు, సైకియాట్రిస్ట్ డాక్టర్లు. కనీసం గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్లోనే ఆ డాక్టర్లు లేనటువంటి పరిస్థితి, ఆ స్కేర్సిటీ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం జిల్లా హెడ్ క్వార్టర్లోనైనా సైకియాట్రిస్ట్ డాక్టర్లు పెట్టాలని డివైఎఫ్ఐగా అడుగుతారని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, కోరుతా ఉన్నాను. సో ఓకే, డివైఎఫ్ఐ యువత ఐక్యత కోసం అట్లాంటూ అనేక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంటుంది. దాంతోపాటు కళా సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. పనైనా చూపండి, తిండైనా పెట్టండి అంటూ డివైఎఫ్ఐ యువతని ఒక మంచి మార్గం వైపు నడిపించడంలో డివైఎఫ్ఐ పుట్టిన దగ్గర నుంచి పనిచేస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో యువత నిర్వీర్యం అవుతుంది. ఇప్పటికే డివైఎఫ్ఐ నాయకులు చెప్పినట్టు 30-40% మంది యువత మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, అశ్లీల వెబ్సైట్స్, ఇతర అంబరు, గుట్కాలు, సిగరెట్లకు బానిసై వాళ్ళకు వాళ్ళు ఉపయోగపడకపోగా కుటుంబానికి, సమాజానికి అనేక క్రైమ్ రేట్ పెరగడానికి ఆస్కారం అవుతున్న నేపథ్యంలో డివైఎఫ్ఐ చేస్తున్నటువంటి ఈ యజ్ఞం సక్సెస్ కావాలని, ముఖ్యంగా యువత వాళ్ళ కెరీర్ వైపు డివైఎఫ్ఐ ఏదైతే అనుకుంటుందో వాళ్ళ యువత వాళ్ళ కెరీర్ వైపు ఉద్యోగం అయినా, పనైనా చూపండి, తిండైనా పెట్టండి అని నినాదం, అదేవిధంగా చెడు వ్యసనాల దూరంగా వాళ్ళ కెరీర్ వైపు ముందుకెళ్ళటం, ఇంకా అదేవిధంగా యువత గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో రాణించి కెరీర్గా ఎంచుకున్నప్పుడు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కోటాలో కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఇవన్నీ ఉన్నాయి. అట్లా కెరీర్ పనికి వస్తుంది. దాంతో పాటుగా వాళ్ళకి కెరీర్తో పాటుగా సమాజ సేవ చేయొచ్చు. ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇట్లన్నీ నిర్వహిస్తూ యువతని అంటే నవనిర్మాణం వైపు తీసుకెళ్లే కార్యక్రమంలో డివైఎఫ్ఐ సక్సెస్ కావాలని తెలియజేస్తూ వారి టీంకి అభినందన తెలియజేస్తూ, డివైఎఫ్ఐ అంటే యువ కామ్రేడ్స్ కాబట్టి వాళ్ళు దేవుడు నమ్ముతారా లేదా నాకు తెలియదు, కానీ నేను నమ్ముతాను కాబట్టి వాళ్ళకి యాత్ర సక్సెస్ కావాలని, దేవుడు వాళ్ళకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.